गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्री दक्षिणामूर्तिये नमः। రికార్డింగ్ లేదా స్వామి? ఆన్ చేస్తే ఆల్రెడీ. శ్రీధర స్వామి యోగేంద్రం శ్రీధర స్వామినం నిత్యం బోధకారణమవ్యయం భావాతీతం అహం వందే సుఖజ్ఞానైక నిర్మలం వందారు జనమందారం వందే హంత నిరంతరం రామడుగు వంశజం శుద్ధం శివరామాఖ్య దీక్షితం బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణ బ్రహ్మోపదేశికా శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశికం శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధసుధానిధిం పూర్వపుణ్యఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం కృష్ణానంద వివం దేవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానందవర్షిం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థాయ నమోస్తుతే. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం విరహితానంద గురుం వెంకటదాచార్యం గురుం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మాధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై గురుదేవ. జై జై గురుదేవ. సందేహమే జన్మకు శిష్యుడా కారణం వైతోచెను సందేహరహితంబులో జన్మభావమే లేదు లేదు జన్మభావము లేనిచో చేయబడు కర్మకు కర్తగాదు కర్తగా కని చేసెడు కర్మలకు ఫలము లేదు ఫలభావము లేనిచో కర్తృత్వ రహితునికి భయమెక్కడా రెండవది లేదు గనుక ఈతడే అచల పరిపూర్ణుడగును సంధియంబులు మనసులో ఉండిన గురువక్కు చెవికెక్కదు గురుకృపతో సంధియముల బాసిన నరుడు నారాయణుండే లేనెరుకకు తోచడి సర్వము ఇంద్రజాలము వంటిదే లేనెరుక పూర్ణమందు కనిపించు విధము ఎటువంటిదంటే గగనమున గలిగినట్టి ఆ ఇంద్రధనసు ఇంద్రుడు చేసెనా ఎండమావుల ఎందలి నీటిని సందర్శకుడు పోసెనా గుర్తెరుగులేనెరుకకు తోచినది మాత్రమే ఎరుకయగును ఎరుకనెరుగని పూర్ణము కేవలం నిత్యము నిరామయము ఏ రీతి సుప్తి అందు నేననే జ్ఞప్తియే కలుగలేదు ఆ రీతి పరిపూర్ణము నిత్యము సత్యము శాశ్వతంబు నిత్య పరిశుద్ధమైన పూర్ణమున పంచతన్మాత్ర లేదు
ఈ రీతి గురుముఖమున తెలిసిన మనుదుడే పరిపూర్ణుడు. నేననే జ్ఞప్తి లేక అంతటా నిండి నిబిడి కృతంబై బట్టబయలుగనున్నదే అచల పరిపూర్ణమని తెలియవలెను. ఈ రీతి పరిపూర్ణము అపరోక్షమైనట్టి గురుపుత్రుడు ఏ నిర్ణయము చేయడు బయలునా నిర్ణయం దోషము. లేనిరుకకు తగలక కదలక మెదలకుండా దేహముగాకను నిరాకార నిరామయం బైనది. జగయుగము జోలి లేక తెలుసుకొను తెలివియు తానుగాక. తెలివి మీరిన బ్రహ్మము నిరపేక్ష భూమయని తెలియవలెను. ఇడుములతో ముడిబడినది శాస్త్రము సంధ్యముల సారము. కనుక వెంటనే మనుజుడు సద్గురుని చేరి సేవించవలెను. పరిప్రశ్న విచారణతో గురునిచే ఉపదేశము పొందితే సద్గురుని కరుణ చేత సద్యోముక్తిని పొందు నిజము. దీపము సాయంబుతో చీకటిలో నున్న వస్తువు దొరికెనా. వస్తు సంప్రాప్తమైతే శోధకుడు దీపమును విడిచినట్లు. గురుతత్వ జ్ఞానంబుతో పరిపూర్ణ పరబ్రహ్మమును తెలిసిన జ్ఞానమేలేనిదగును. ఈ గుట్టు గురుపుత్రునికి తెలియును. గురుతత్వ ఆచరణతో శిష్యునికి వివేకముదయించనా. జ్ఞాన ద్వంద్వమును విడును తక్షణమే అద్వయుండై మెలగును. సకల విద్యలకెల్లను చివరిగా తెలియనది బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్యాంతంబులో ఈ జ్ఞాన శూన్యమే వార్తికాంతం. వార్తికాంతంబులోను విచారించి తత్వవేత్తలు చెప్పిన పరిపూర్ణ ప్రబోధలచే శిష్యుడే ఏకాత్ముడని తెలిసెను. కోట్లాది గ్రంథంబుల సారము ఏకమై వినిపించెను. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయా. ఇది యోగ వాసిష్టము. శ్రీ వశిష్ఠ రామ సంవాదముల నుండి ఇతర ఉపనిషత్తుల నుండి స్వీకరించి శ్రీ శివరామ దీక్షితుల బృహద్వాసిష్టమునందు ఉపయోగించబడిన భ్రాంతి రహిత శ్లోకాలకు శ్రీమించు అచల ప్రవక్త ప్రియ శిష్యుడు శ్రీ సహజాచల రాజయోగి స్వేచ్ఛ గేయానువాదము సంపూర్ణము. జై గురు, జై గురుదేవ. జై గురుదేవ్. జై గురుదేవ్. జై గురుదేవ. జై గురుమ్మ. జై. ఈ విధంగా ఏదైతే ప్రకాశవంతమై స్వయం ప్రకాశకంగా ఉందో వాటికి సమీపంలో ఉన్నటువంటి వాటి వల్ల ఏదైతే ప్రకాశం మళ్ళీ వాటి మీద ప్రతిబింబించిందో అవన్నీ కూడా స్వయం ప్రకాశకాలు కాకపోయినప్పటికీ అవన్నీ ప్రకాశములుగా ఉన్నాయి. సూర్యుని వల్ల మిగతా అవన్నీ గ్రహాలుగా ఉన్నటువంటి వాటిని ప్రకాశించినట్టు మనకు కనపడుతున్న ప్రతిబింబ ప్రకాశించేత నిజానికి అసలైన వెలుగు సూర్యుడి నుంచి వచ్చి మళ్ళీ దాంట్లో నుంచి కనపడుతోంది. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి వస్తుజాతమంతా కూడా, ప్రపంచంలోని వస్తువులన్నీ మనకు కనపడేటువంటివి కూడా స్వయం ప్రకాశకాలు కావు.
ప్రకాశంలో కనపడుతున్నాయి. ఏ స్వయం ప్రకాశకంగా ఉన్నటువంటి వెలుగులోంచి మనకు అవి కనపడుతున్నాయి. ఆహా, తాజ్‌మహల్ బాగుంది, తాజ్‌మహల్ ప్రకాశ్యము, తాజ్‌మహల్ అదంతకదే కనపడుతోందా? అదంతకదే పాలరాయిలో దాని మీద ఎండబడి మెరుస్తోంది. దానికి కారణం పైనుంచి వచ్చిన ప్రకాశమే. దానికి తానుగా అది మెరసలేదు. అంతేగాని దానికి ప్రకాశించే లక్షణం లేదు. పౌర్ణమి వెలుగులో తాజ్‌మహల్ ఇంకా చాలా బావుంటుంది. పాలరాయి కాబట్టి ఆ పౌర్ణమి వెలుగు పడితే దాని మీద మెరిసినట్టుగా కనబడుతుంది. నిజానికి పౌర్ణమే కూడా ఒక ప్రకాశమే. పౌర్ణమి వెలుగుబడి మళ్ళీ తాజ్‌మహల్ కనపడుతుందనే దానికంటే పౌర్ణమి గూడా ఆ పౌర్ణమి నాడు కలిపే వెలుగు కూడా నేరుగా ప్రకాశం గాదు. ప్రకాశ్యము. అంటే సూర్యుని వెలుగు దాని మీద పడి అది వెలిగినట్టుగా మనకు కనపడుతోంది వెన్నెల. అట్టి ప్రకాశంలో మరొక ప్రకాశం మళ్ళా అట్లా చంద్రునిదే నిజమైనటువంటి స్వయం ప్రకాశం కాదు. దానికి సూర్యుని యొక్క వెలుగు పడినందువల్ల అది అద్దం గదా! అద్దం నుంచి ఇంకో చోటికి వెలుగున్నట్టు కనపడుతోందంటే, మళ్ళీ దాని వెలుగు మళ్ళీ తాజ్‌మహల్ మీద పడి అది మెరుస్తోంది రాత్రిపూట అంటే, మళ్ళా ప్రకాశ్యంలో మళ్ళా ప్రకాశం. అట్టి ప్రకాశంలో మరొక ప్రకాశ్యం. ప్రతిబింబానికి మరొక ప్రతిబింబం. అట్టి ప్రతిబింబానికి చచ్చువులో ఏర్పడుతున్నది మరొక ప్రతిబింబం. అట్టి చచ్చువులో ఏర్పడినటువంటి ప్రతిబింబానికి మరొక ప్రతిబింబం ఏది అంటే ఇంద్రియం. అట్టి ఇంద్రియంలో ఏర్పడిన దానికి మరొక ప్రతిబింబం ఏందంటే మనస్సు. ఆ మనస్సులో ఏర్పడిన దానికి మరొక ప్రతిబింబం ఏందంటే బుద్ధి. ఇన్ని ప్రతిబింబాల సమాహారంతో ఆహా! అందముగా ఉంది అన్నారు. ఏమిటి ఈ అందము, చందము? ఏమిటి ఈ పోలిక? అజ్ఞానజనితమైనటువంటి ప్రకాశహీనమైనటువంటి వాని యందు ప్రకాశించేటువంటి లక్షణాన్ని ఆరోపించడమే కదా! నిజానికి అవన్నీ ప్రకాశిస్తున్నాయా? ఏవీ ప్రకాశించట్లే. ఈ వెలుగు దాని మీద పడి, దాని వెలుగు మళ్ళీ ఇంకో దాని మీద పడి, మళ్ళీ దాని నుంచి ఒక వెలుగే ప్రధానమైంది. ఆ ప్రధానమైన వెలుగుతో ఒకదాని తర్వాత ఒకటి దాని మీద పడినటువంటి వెలుగుతున్నాయి. ఫస్ట్ సూర్యునిదే చంద్రుని మీద పడింది. చంద్రునిదే మళ్ళీ తాజ్‌మహల్ మీద పడింది. అది మళ్ళా మన కంట్లోకి పడింది. మన కంట్లో చూస్తున్నాం. ఇట్లా ప్రతిబింబం చేత మళ్ళా ప్రతిబింబం. ఒకదానితో మరొకటి ఏర్పడుతోంది. అట్టే కంటిలో ఏర్పడినటువంటి ప్రతిబింబం కూడా ఇంకోటి. కంటిలో ఏర్పడింది ఇంద్రియము. అట్టి ఇంద్రియంలో ఏర్పడిన మరొక ప్రతిబింబం ఏందంటే మనస్సు. మళ్ళా దాంట్లో నుంచి ఏర్పడిన ప్రతిబింబం బుద్ధి. ఇన్ని ప్రతిబింబాల సమాహారంలో ఆహా! అందంగా ఉన్నారంటే ఏంటి? ఏం పోలిక? అంటే అజ్ఞానజనితమైనటువంటి పోలిక. ప్రకాశహీనమైనటువంటి వాటి యందు ప్రకాశమే లేనటువంటి వాటి యందు ప్రకాశించేటువంటి లక్షణాన్ని ఆరోపించడం. చూస్తానే ఏమంటాడు? మనమైనా ఇంకోరైనా చూస్తానే ఆహా! ఏం మెరిసిపోతుందబ్బా తాజ్‌మహలు. మెరిసే గుణం ఎక్కడి నుంచి? ఆ ఆ రాత్రిపూట నీ కంటికి కనపడుతున్నటువంటి దానికి అతి ప్రతిబింబంగా వచ్చి కనపడింది. దానికి వెన్నెలనేటిది వెలుగు తగిలి ప్రతిబింబించింది. ఆ వెన్నెలకు సూర్యుని వెలుగు తగిలి ప్రతిబింబించింది. అంతే. ఈడ చూసేవాడు ఏం చేస్తున్నాడంటే, ఆహా! ఎంత బాగా మెరుస్తోంది, ఎంత అందంగా కనపడుతోంది రాత్రి వెన్నెల్లో తాజ్‌మహల్ అని దాని మీద ఆరోపిస్తున్నాడు. నిజానికి అది ప్రకాశించలే. అది అజ్ఞానం చేత ఆరోపించబడినట్టు కాదా? ఏం పోలికిది? అజ్ఞానజనితమైనటువంటి ప్రకాశహీనమైనటువంటి వాటి యందు ప్రకాశించేటువంటి లక్షణాన్ని ఆరోపించడం కాదా? ప్రతిఫలించడం మాత్రమే చేతనైనటువంటి ప్రకాశించే లక్షణాన్ని ఆరోపించి, ఏదైనా పడితే మాత్రమే ప్రకాశించేటువంటి అద్దం లాంటిది ఉందనుకోండి. అద్దం మీదకి ఎండ పడింది. ఎండ పడతానే మళ్ళీ దాంట్లో నుంచి దానికి ఎదురుగా ఉన్న గోడ మీదకి అద్దంలోంచి పోయి పడింది. కాబట్టి అది ప్రకాశించడం అనేది ఏముండదు. చీకట్లో పోయి అద్దం చూసావనుకో, నువ్వు నిలబడి ఉండే వ్యక్తి కూడా కనపడ్డు.
ఎందుకంటే అది స్వయం ప్రకాశకం కాదు, ప్రకాశహీనమైనటువంటి వస్తువే అది కూడా. దాంట్లో ఏమవుతుంది, ఇది పోయి 12 వల్ల అది పడుతోంది. కాబట్టి ప్రకాశహీనమైనటువంటి వాని యందు ప్రకాశించేటువంటి లక్షణాన్ని మనం ఆరోపిస్తున్నాం, మనం చూసి. ప్రతిఫలించడం మాత్రమే చేతనైనటువంటి ప్రకాశించే లక్షణాన్ని ఆరోపించి ఆనందపడిపోతున్నావు. ఆహా, ఎంత అందంగా ఉందప్ప, ఎంత అద్భుతంగా తయారు చేశారు, ఓహో ఆనందంగా ఉంది, అందంగా ఉంది అని. పాలరాయితో అన్నీ వాళ్ళకి రాయి దొరకపు రాయి, ఆ రాయి అయితే చాలా బాగుంటుందని అనుకున్నారు. అంతా పాలరాయి. రాజస్థాన్లో గనుల్లో అంతా పాలరాయి ఉంటుంది. మనకు కదా ఎక్కడ తవ్వినా గ్రానైట్ రాయి, నల్లబండ ఇవన్నీ దొరికినట్టు ఉత్తర భారతదేశంలో రాజస్థాన్లో మొత్తం ఎక్కడైనా దవ్వు, వ్యవసాయ భూమిలో దవ్వు, లోపల తెల్లబండలు ఉంటాయి. ఆ ప్రాంతంలో ప్రకృతి పరంగా ఏర్పడినటువంటిది అది భూగర్భంలో. అవన్నీ తెల్లవి తెచ్చి కట్టారు. దాని మీదకి మళ్ళా ఇది పడింది వెలుగు. ఆ వెలుగు మళ్ళీ నీ కంట్లో పడింది. అన్ని ఒకదాని తర్వాత ఒకటి ప్రతిబింబాలే ఉన్నాయి తప్ప దీనికి స్వయంగా లేదు అనకుండా, చూస్తున్నటువంటి నీ కన్ను చూసి మళ్ళీ నీ కన్నులోంచి ఏ దృశ్యాన్ని చూసావో ఆ దృశ్యం మళ్ళా పోయి ప్రతిబింబించింది ఎక్కడ, నీ మనసులో ప్రతిబింబించి మనసులో అనుకున్నావు అన్నమాట. ఆహా, ఎంత అందంగా ఉంది, ఎంత అద్భుతంగా తయారు చేశారు, ఓహో ఆహా అని. ఈ ఓహో ఆహా అనే వాటి అన్నిటి యందు ఏమున్నది, ఏముంది దానిలో? అవి ఏవి స్వయం ప్రకాశకాలు కావు. అవన్నీ ప్రకాశ్యములే. ఒక వస్తువు మీదకి పడి మళ్ళీ ఆ వస్తువు నుంచి ఇంకో వస్తువు మీదకి ప్రకాశం పడితే పడుతున్నటువంటి, తెలియబడుతున్నటువంటి ప్రకాశంలే తప్ప అవన్నీ స్వతంత్రంగా ప్రకాశించేటివి కాదు. అన్ని జడ వస్తువులే అవి. వాటికి ప్రకాశించే స్వయం ప్రకాశం అనే లక్షణమే లేదు, స్వప్రకాశ లక్షణం లేదు. అది నీలో భావన చెంది ఇన్ని రకాల ప్రతిబింబాలతో నుంచి వచ్చి మళ్ళీ కంటితో చూస్తుంది నీ మనసులోకి తెలియబడి ఇది ప్రతిబింబమే. ఇక్కడ మళ్ళీ మనసులో పడితే మనసు ఏమనుకుంటోంది, దాని మీద ఆరోపించి ఆహా ఎంత అందంగా ఉంది, ఎంత బాగుంది, ఎంత చెక్కారు, ఎట్లా చెక్కారు, ఏం మెరుస్తోంది అంటున్నావు. దానికేమీ మెరిసే గుణం లేదు, దానికి స్వయంగా ప్రకాశమే లేదు. శరీరేంద్రియ ప్రాణ మనోబుద్ధులలో వేటికి కూడా ప్రకాశించే లక్షణం లేదు. అట్లే ఈ శరీరంలో కూడా అన్నిట్లోనూ దేనికి కూడా ప్రకాశించే లక్షణం లేదు. కంటితో సహా అన్నీ కూడాను ప్రకాశించేటివేమీ కాదు. ప్రకాశించేది ఒకటి ప్రకాశించి దాని వెలుగులో చూడబడుతోంది కన్ను. అట్లాగే ఇంద్రియాలుగా చెప్పబడేటువంటివన్నీ శరీరంలోటివి పని చేస్తున్నాయి, కదులుతున్నాయి. వాటికి కారణమైనటువంటి వాటి ప్రేరణ చేత ఇవన్నీ ప్రతిబింబించి ప్రతిఫలిస్తున్నాయి అంటే ఈ వేటికి ప్రకాశం లేదు, కేవలం ప్రతిఫలములు మాత్రమే చూపేటువంటివి ఇవి. ప్రతిబింబాలు మాత్రమే ఇవన్నీ. అవి అద్దం లాంటివి మాత్రమే. ఇవన్నీ కూడా అద్దం లాంటివి మాత్రమే. అక్కడ ఆత్మ ప్రకాశం చెల్లుతోంది అంటే దాని యొక్క ప్రకాశం చేత అది మళ్ళా మనసు బుద్ధి అనేటువంటి అంతరంగంపై పడి వాటి ప్రేరణ చేత మిగతా అవయవాలన్నీ కదిలినట్టుగా పనిచేస్తున్నట్టుగా అవన్నీ మనకు తెలియబడుతున్నటువంటివన్నీ కూడా స్వయంగా అవి లేవు. అవి దీని యొక్క సాన్నిధ్య ప్రాప్తి చేత ఇవి ప్రకాశములుగా కనపడుతున్నాయి అంతే తప్ప ఇవన్నీ దర్పణ దృశ్యములు మాత్రమే. ఈ సత్యాన్ని గ్రహించాలి. ప్రతి ఒక్కరూ తమను తాము చూసుకొని తామే ప్రపంచంలోకెల్లా ఉత్తమమైన వారమని, గొప్పవారమని అభిమానపూరితులవుట ఎంతటి అజ్ఞానము. తమను తాము చూసుకొని ఆహా ఎంతటి గొప్పవారం, ఎంతటి అందమైన వారం, ఎంత బలమైన వారం, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇవన్నీ జడములైనటువంటి వాటికి కలుగుతున్నటువంటి ప్రకాశం ఎక్కడి నుంచి వస్తుంది అని దాంట్లో అది సర్వప్రకాశం సర్వవ్యాప్తమైనటువంటి దాంట్లో చైతన్యంలో భాగంగా నేను కూడా ఉన్నాను.
ఇంకో దానికి అతీతంగా వేరువేరుగా కనపడుతున్నటువంటివన్నీ కూడా ఒక్కటే చైతన్యం నుంచి వచ్చినాయి అనేది దాని ప్రకాశం స్వయం ప్రకాశమైనటువంటి కాదు, స్వయం ప్రకాశకంగా ఉన్నటువంటి ఒక దాని యొక్క ప్రకాశం ప్రతిబింబ చైతన్యంగా పడి దానివల్ల ఇవన్నీ ఉన్నాయని అనుకోకుండా తమను తాము చూసుకొని తామే ప్రపంచంలోకెల్లా ఉత్తమమైన వారమని, గొప్పవారమని తమ ఉనికిని ఏం చేసుకుంటున్నాయి? తమను ఉనికిని చూసుకొని తమ ఉనికి గొప్పదనుకొని తమను తాము గర్వించుకునే స్థితికి అభిమానపూరితులగుట, దాన్ని చూసుకొని తమ పట్ల తాము శరీరాన్ని చూసుకొని అభిమానపడుతున్నటువంటి ఇది ఎంత అజ్ఞానమో చూడండి. ఆ అభిమానమే మళ్ళీ అహంకారంగా మారుతుంది. తీవ్రమైనటువంటి దాని మీద కలిగినటువంటి శరీరం మీద కలిగేటువంటి ఆపేక్షగా మారుతుంది. ఈ ఈ విధంగా అభిమానపూరితులగుట ఎంతటి అజ్ఞానము అనేది ఈ విచారణ బోధపరుస్తోంది మనకు. ఈ రకంగా ప్రకాశమేదో ప్రకాశ్యమేదో, ప్రకాశం అంటే స్వయంగా ప్రకాశించేది, ప్రకాశ్యము అంటే ప్రతిబింబంగా దాని యొక్క వెలుగు చేత ప్రకాశిస్తున్నట్టు కనపడుతున్నది అంతే. చక్కగా విచారణ చేయవలసినటువంటి ఈ రకంగా ప్రకాశమేదో ప్రకాశ్యమేదో చక్కగా విచారణ చేయవలసినటువంటి అవసరం సాధకులకంతా ఎంతో ఉంది. కాబట్టి ఏది శరీరంలో కనపడుతుంది, శరీరంలో అన్నీ అవన్నీ చేస్తున్నట్లుగా ప్రకాశ్యం చెందుతున్నటువంటివన్నీ కూడా జడములే. అవన్నీ కూడా చేస్తున్నాయి వాటిలో అంటే వాటికి అందిస్తున్నటువంటి, వాటి మీద ప్రతిబింబిస్తున్నటువంటి ఆత్మ ప్రకాశం చేతనే, దాని సాన్నిధ్య ప్రాప్తి చేతనే అంతరంగ చతుష్టయంతో సహా ఇంద్రియాలన్నీ కూడా ప్రకాశించి అవన్నీ కూడా వాటి పనులు చేస్తూ ఉన్నటువంటి స్థితిలో ఉన్నాయి అంతే. తదే తదితి మన్యంత్యే నిర్దేశం పరమం సుఖం కథం ను తద్విజానీయం కిము భాతి విభాతివా. ఇది ఓ శ్లోకం చెప్పారు. దీనికి తాత్పర్యం ధర్మరాజా మళ్ళీ నచికేతుడు ప్రశ్నిస్తున్నాడు అనమాట. పాకృత బుద్ధి గల వారలకు ఇట్టిదని చెప్పి నిరూపించ శక్యము గాని శ్రేష్టమగు పరమానంద స్వరూప పరమాత్మను సర్వేంద్రియ నివృత్తి గల జ్ఞానులు ఈ హృదయ గుహయందు దానినిగానే తలుస్తున్నారు. దానిని నేనే విధంగా తెలుసుకొనగలను? అది స్వయం ప్రకాశ రూపమే వెలుగొందుచున్నదా, లేక నా బుద్ధి చేత చూడగలిగినట్టుగా విశేషముగా ప్రకాశించున్నదా అని ప్రశ్నించాడు ధర్మరాజా. ప్రాకృత బుద్ధి గల వారలకు అంటే మామూలుగా ప్రకృతి వీటన్నిటి చూసి వాటి మీద కలిగినటువంటి ఆ బుద్ధితో చూస్తున్నటువంటి వారలకు, అంతరంగం లేకతో చూడకుండా బయట కనిపిస్తానే దేని వైపు చూస్తున్నారో, దేనిని భావం చెందుతున్నారో అదంతా జగత్తుగా కనపడుతున్నటువంటి వాటి మీద మన దృష్టి పోతోంది. దాన్ని ఆ బుద్ధి కలిగినటువంటి వాళ్లకు ఇది ఇట్టిదని నిరూపించ శక్యంగా అన్నటువంటి, దీన్ని నిరూపించడానికి కనిపించేటువంటి దానిలాగా ప్రకృతిలాగా ఇది కనిపించేది కాదు. ఇట్టిదని చెప్పి నిరూపించే శక్యంగా అన్నటువంటిది, శ్రేష్టమైనటువంటిది, పరమానంద స్వరూపమైనటువంటిది కదా పరమాత్మ అనేటువంటి సర్వవ్యాప్తమైనటువంటి చైతన్యం. పిండాండంలో ఆత్మస్వరూపంగా చెప్పబడుతున్నదే బ్రహ్మాండంలో పరమాత్మగా చెప్పబడుతున్నటువంటి చైతన్యము. ఈ పరమానంద స్వరూప పరమాత్మను సర్వేంద్రియ నివృత్తి గల, సర్వ ఇంద్రియాలు ఈ ఇంద్రియాల యొక్క ప్రకాశం స్వయంగా కాదని చెప్పి వాటి నుంచి అవి ఎవరైతే నివృత్తి చెంది ఉంటారో జ్ఞానులు, జ్ఞానికి తెలుసు కాబట్టి సర్వేంద్రియాలతో సహా తానుతో సహా కనపడుతున్నటువంటి జగత్తుతో సహా సర్వము లేనిదిగా ఉన్నది, అది లేకుండానే కలలో తోచినది అని తెలిసి వాళ్ళ యొక్క స్వరూప జ్ఞానం తెలిసి ఉన్నటువంటి స్థితిలో ఉంటారు. కాబట్టి సర్వేంద్రియాల నివృత్తి వాళ్ళు దాంట్లో తాజత్వం దాంట్లో భావించకుండా ఉన్నటువంటి జ్ఞానులు
ఈ హృదయ గుహ, ఈ హృదయం అనేటువంటి హృదయ గుహ అని చెప్పారు కదా, ఆ గుహలో ఏదైతే ఉందో దాని యందు ఉండేటువంటి హృదయ గుహలో ఉన్నటువంటి ప్రకాశమానమైనటువంటి స్వయం ప్రకాశకంగా ఉండేటువంటి దానినిగానే తలంచుచున్నారు. దానిని నేనే విధంగా తెలుసుకోగలను? నేను దాన్ని ఏ విధంగా తెలుసుకోగలను? వాళ్ళైతే ప్రకృతి సర్వేంద్రియాల పట్ల నివృత్తి కలిగిన వాళ్ళైతే దాంతో తాదాత్మ్యంలో లేరు, వాళ్ళు స్వస్వరూప జ్ఞానంలో ఉన్నారు కాబట్టి హృదయ గుహయందు ఉన్నటువంటి దానినే తలస్తూ ఉన్నారు వాళ్ళు. ఈ బాహ్యంగా ఉన్నటువంటి దాన్ని అంతటిని వాళ్ళు దాంట్లో నుంచి నివృత్తి చెందారు. దానిని నేనే విధంగా తెలుసుకోగలను అనేటువంటిది అడుగుతున్నాడు ప్రశ్న. అది స్వయం ప్రకాశ రూపమై వెలుగొందుచున్నదా? అదే స్వయం ప్రకాశ రూపమై వెలుగొందుచున్నదా, లేక నా బుద్ధి చేత చూడగలుగునట్ల విశేషంగా ప్రకాశిస్తున్నదా? నా బుద్ధి చేతనే నేను చూడగలిగేటట్టు విశేషంగా ప్రకాశిస్తుందా, లేకపోతే స్వయంగా ప్రకాశిస్తుందా అనేటువంటిది నచికేతుడు అడిగాడు ఇక్కడ. దానికి వ్యాఖ్య, ఈ ఆత్మానందము ఇంద్రియ మనోబుద్ధుల చేత తెలుసుకున్నటకు కానీ అనుభవించటకు కానీ శక్యము కానిది అయినప్పటికీ, ఈ ఆత్మానందం అనేది మిగతా దానిలాగా ఇంద్రియ మనోబుద్ధులకు చేత తెలుసుకున్నటకు కానీ, ఇంద్రియాలన్నీ స్వయం ప్రకాశకాలుగా వాటి యొక్క ఆత్మ యొక్క ప్రకాశకంగా ఇందాక చెప్పబడినట్టే, అట్లా ఇంద్రియాలు మనోబుద్ధుల చేత ఈ ఆత్మానందం తెలుసుకోవటకు కానీ అనుభవించటకు కానీ శక్యము కానిది అయినప్పటికీ బాహ్య విషయముల నుండి ఇంద్రియ వృత్తులను మరలించిన వారును, ఈశ్వరత్రయాన్ని విసర్జించిన వారును అయిన వారులకు ప్రత్యక్షంగా గోచరమగుతున్నది. ఈ ఆత్మానందము అనేది తెలుసుకోవాలంటే మనోబుద్ధుల చేత ఇంద్రియాల చేత తెలుసుకోబడేది కాదు, అది అనుభవించుటకు కూడా శక్యం కానిది. అది అయినప్పటికీ, అట్లా ఉన్నప్పటికీ బాహ్య విషయాల నుండి ఇంద్రియ వృత్తులను మరలించిన వారును, బాహ్య విషయాల నుండి, బాహ్యంగా అంటే కంటికి కనపడుతున్నదే గాక తన మనసులో అంతకుముందు అనుభవాత్మకంగా ఉన్నటువంటి అనుభూతిగా ఉన్నటువంటి వాసనలుగా మిగిలి ఉన్న వాటితో సహా సర్వము ప్రాపంచిక విషయాల నుంచి ఇంద్రియ విషయాల నుంచి వృత్తులను మరల్చినటువంటి వారు, మనోవృత్తి ఏదైతే దాంట్లో నిరంతరం జరుగుతుందో దాంట్లో నుంచి విరమించి మరలించినటువంటి వారు, ఈశ్వరత్రయాన్ని విసర్జించినటువంటి వారు, ఈ ఈశ్వరత్రయంగా చెప్పబడేటువంటి ధనేశన, దారేశన, పుత్రేశన అనేటివి ముఖ్యంగా ఆ 3 ఈశనాలే నీకు కల్పిస్తున్నటువంటి జగద్వ్యాపారంగాను సంసారంగాను పరిణమిస్తున్నటువంటివి కాబట్టి అవి విసర్జించినటువంటి వారు, విసర్జించినటువంటి వారు అయిన వాళ్లకు ప్రత్యక్షంగా గోచరిస్తున్నది. వాళ్ళకి ఏ విధంగా, వాళ్ళకి ఇంకా బాహ్యంగా కనపడే ఏ అంశము కనపడకుండా ఏదైతే స్వస్వరూప జ్ఞానంలో ఉందో దాంట్లో నిత్యము నిరంతరము బ్రహ్మనిష్టలో ఉన్నటువంటి తామే బ్రహ్మం అనేటువంటి బ్రహ్మాకార వృత్తి పొంది ఉన్నటువంటి స్థితిలో ఉంటారు కాబట్టి అది మాత్రమే వాళ్ళకు గోచరిస్తూ ఉంటుంది. ఇంకా దానితో తాదాత్మ్యం చెంది శరీరంతో, విషయాలతో, బయటి ప్రాపంచిక వాటితో, లేదంటే తనలో కలిగేటువంటి అనుభవాలతో, మనసుతో ఏ దానితోనూ రమించకుండా ఉంటారు. వాళ్ళు ఆ స్థితిలో ఉంటారు కాబట్టి వాళ్లకు ఆ ఆత్మానందం అనేది ప్రత్యక్షంగా గోచరమవుతూ ఉంటుంది. మరి విశేష వ్యాఖ్య చెప్పారు ఇది. మళ్ళీ ఈ ప్రకాశము ప్రకాశం అంటే స్వయంగా ప్రకాశించేది, ప్రకాశ్యము అంటే దాని యొక్క వెలుగు చేత ప్రకాశించేది అనేటువంటి విమర్శ ఎవరు చేయగలుగుతారు? ఈ విమర్శను ఎవరు చేయగలుగుతారు, ఎవరు చేసి విశ్లేషించుకోగలుగుతారు అనేది స్పష్టంగా చెప్తున్నారు. బాహ్య విషయముల నుండి ఇంద్రియ వృత్తులను ఎవరైతే మరలించిట్టారో, ఎవరు మరి దీన్ని అర్థం చేసుకొని ఎవరై విమర్శ చేయగలుగుతారు ఈ రెండింటినీ అంటే, ఎవరైతే బాహ్య విషయాల నుంచి ఇంద్రియ వృత్తులను మరలించిన వారు ఉన్నారో, ఈశ్వరత్రయాన్ని విసర్జించిన వారు ఉన్నారో,
వారికి ఇంక వేరేది అనేటివి కనపడవు కాబట్టి ఎప్పుడు తమ స్వరూప జ్ఞానంలో ఉన్నటువంటి స్థితిలో సర్వవ్యాప్తమైనటువంటి పరమాత్మ చైతన్యం ఒక్కటే ఉన్నది, దానికంటే అన్యంగా లేదు, నేకంటే కూడా అవి అన్యంగా లేవు. మళ్ళీ ఇంకో దాన్ని నేను తప్ప నేనని భావిస్తున్నటువంటి తెలివి ఏదైతే ఎరుక ఉందో అఖండ ఎరుకగా ఉన్నటువంటి దాంట్లో భాగంగా ఉన్నటువంటి నేను తప్ప ఇంకేమీ లేవు, అన్యంగా లేనటువంటిది లేవనేటువంటి భావనలో చెంది ఉంటారో వారికి బాహ్యంగా కనపడే దానితో అవి కనిపించవు, వాటితో తాదాత్మ్యం చెందరు. తాము బ్రహ్మనిష్ఠులుగా బ్రహ్మస్వరూపులుగా ఉన్నటువంటి స్థితిలో ఉండి ఏవైతే ఈ అనుభూతులు విషయాలతో సంబంధించిన వాటన్నిటి నుంచి విరమించబడి ఉంటారు కాబట్టి ఈ సర్వద్వందములు వాళ్ళకి లేవు కాబట్టి ఈ సుఖదుఖములైనటువంటి ఈ అంశాలన్నీ కూడా ఈ జీవుని కిందకి వస్తే ఏర్పడుతున్నాయి తప్ప ఆత్మస్వరూప జ్ఞాన స్థితిలో ఉన్నటువంటి వానికి ఇవన్నీ లేనే లేవు కాబట్టి ఆ ఎప్పుడూ ఆనందంగా ఉండేటువంటి ఆ ఆత్మానందాన్ని పొందుతూ ఉన్నారు. ఈ విమర్శ అంతా ఎవరు చేయగలరంటే ఎవరైతే ఈ అట్టి ప్రకాశంతో ఉన్నారో బాహ్య విషయాల నుండి ఇంద్రియ వృత్తులు మరల్చినటువంటి స్థితిలోనే నిత్యము ఉంటున్నారో ఆ స్థితికి చేరుకున్నవారు అశరీరులైనటువంటి వారు దీనితో తాదాత్మ్యం చెందకుండా తమ ముందే అన్నీ జరుగుతున్నప్పటికీ కూడా తాదాత్మ్యం చెందకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ విమర్శ చేయగలరు. ఆ రెండింటి యొక్క తేడాను విమర్శ చేయగలరు వాళ్ళు. ఏది ప్రకాశము, ఏది ప్రకాశ్యము, ఏది స్వయంగా ప్రవర్తిస్తోంది, ఏది దాని యొక్క ప్రకాశము చేత ప్రవర్తిస్తోంది. ఈ ఇంద్రియాలతో సహా సర్వము కూడా స్వయం ప్రకాశకంగా స్వయంగా చలించేటువంటి స్థితి లేనటువంటి స్థితిలో ఉన్నాయి ఇవి. వీటన్ని కదలికలకు కారణము ప్రేరణ కలిగిస్తున్నటువంటి మనసు, బుద్ధి అనేటివి. వాటికి కూడా మళ్ళీ ప్రకాశం కలుగజేస్తున్నటువంటి ఆత్మ ప్రకాశం అనేది స్వయం ప్రకాశకంగా ఉంది. దానికి కూడా కలిగిస్తున్నటువంటి సమిష్టిగా తీసుకుంటే పరమాత్మ అనేటువంటి ప్రకాశంగా ఉన్నది. అట్లా దాంట్లో నుంచి ఇవన్నీ ప్రతిఫలిస్తున్నాయి తప్ప ఏవి కూడా ఇవన్నీ స్వయం ప్రకాశకంగా కదలట్లేదు, చేయట్లేదు అనేటువంటి ఈ విమర్శను చేయగలరు వాళ్ళు. ఇదంతా విచారించి ఈ స్థితిలో నిర్ణయమైన వారు. ఈశ్వరాత్రయం అంటే ధనేశన, దారేశన, పుత్రేశన ఈ రకమైన వాటి నుంచి విరమించినటువంటి వారికి మాత్రమే ప్రత్యక్షంగా గోచరమవుతుంది అని అంటున్నాడు. ఎవరైతే నివృత్తి మార్గంలో తనను తాను తెలుసుకునేటువంటి పద్ధతిలో స్వప్రకాశ సాక్షాత్కార జ్ఞాన పద్ధతిలో ఎవరైతే ఇవన్నీ విచారించి నివృత్తి మార్గం అంటే ఒక్కొక్కటి తెలుసుకోబడి విడుదలైనటువంటి దాంట్లో నుంచి ఆ సందేహంలోంచి విడుదలైనటువంటి జ్ఞానం. ఎవరైతే నివృత్తి మార్గంలో తనను తాను తెలుసుకునేటువంటి పద్ధతిలో స్వప్రకాశ సాక్షాత్కార జ్ఞాన పద్ధతిలో తన యొక్క ఆత్మప్రకాశాన్ని గుర్తించి స్వప్రకాశ పద్ధతిలో సాక్షాత్కార జ్ఞాన పద్ధతిలో ఏది విరమించారు? ఇంద్రియ మనోబుద్ధులను దాటినటువంటి వారు, ఇంద్రియములు మరియు దీనికి ప్రేరణ కలిగిస్తున్నటువంటి మనోబుద్ధులను కూడా దాటినటువంటి వారు ఉన్నారో వారు మాత్రమే ఇంద్రియ మనోబుద్ధులచే బుద్ధులనేటువంటి పరిమితుల్ని, అనుభవాన్ని, ఆ రకమైనటువంటి విషయ ప్రేరణకు స్వభావ ప్రేరణను, వాసనా బలాన్ని, సంస్కార బలాన్ని, కర్మ బలాన్ని, ఫలాన్ని, సుఖదుఖ ద్వంద్వ ప్రవృత్తుల నుంచి విరమించి ఈ ప్రకాశమును గ్రహించగలరు. సో అటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఈ పద్ధతిలో జ్ఞాన పద్ధతిలో వాళ్ళు విడుదలయ్యారు, సందేహ నివృత్తి అయ్యారు. మళ్ళా ఇంద్రియ మనోబుద్ధులను దాటినటువంటి వారు. ఇంద్రియాలు మనోబుద్ధులు కూడా ప్రతిబింబాలలాగా ఉన్నవే, వాటి ప్రకాశం వేరేది ఉంది అనేటువంటి స్థితిలో తెలుసుకొని వాళ్ళు మాత్రమే ఇంద్రియ మనోబుద్ధులు అనేటువంటి పరిమితాలను దాటి ఆ అనుభవాన్ని, ఆ రకమైనటువంటి విషయ ప్రేరణను, ఆ విషయాలను ఏది ప్రేరేపిస్తోందో ఆ ప్రేరేపిస్తున్నటువంటి మనసు బుద్ధులు అనేటువంటి దాంట్లో కలిగేటువంటి ప్రేరణను కానీ స్వభావ ప్రేరణను, ఆ స్వభావం దాని యొక్క స్వభావమే ప్రేరణ కలిగించినటువంటి ఉండేది. అంతకుముందు వాసనా బలాన్ని, సంస్కార బలాన్ని, వాసనా బలమే సంస్కార బలం ఏదైతే ఉందో మనసులో గూడు కట్టుకునేది అదే
ప్రేరణ కలిగిస్తూ ఉంటుంది, మళ్ళీ వాటి వైపు ఆకర్షిస్తూ. వాటి నుంచి కూడా సుఖదుఖాది ద్వంద్వ ప్రవృత్తుల నుంచి కూడా వాటి వల్ల ఏర్పడినటువంటివి మనసు, బుద్ధి వల్ల ఏర్పడినటువంటి అది భావన చెందుతోంది కాబట్టి జీవునిలో ఏర్పడేటువంటి సకల వాసనలను తనలో చేర్చుకొని మళ్ళీ ఒకటి దుఃఖం, ఒకటి సుఖం, ఒకటి బాధ, ఒకటి ఆనందం, ఒకటి కష్టం, నష్టం, వీటన్ని ద్వంద్వాలను తనలో చేర్చుకున్నటువంటి ఏదైతే ఉందో దాన్ని కూడా, ఆ వాసనా బలాన్ని, సంస్కార బలాన్ని కూడా, కర్మ ఫలాన్ని కూడా సుఖదుఖాది ద్వంద్వ ప్రవృత్తుల నుంచి విరమించి, ఇట్లా విరమించినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు వాళ్ళు ఆ జ్ఞాన బలం చేత దాటినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ప్రవృత్తులను విరమించినటువంటి ఆ ప్రకాశాన్ని గ్రహించగలరు. దాంట్లో నుంచి విరమించి గ్రహించగలరు. అన్యదా మిగిలిన వారందరూ ప్రకాశ్యమనే ప్రకాశంగా చూస్తూ భ్రమ చెందేటువంటి వారు. ఆ మిగిలిన వాళ్ళందరూ ఏమవుతున్నారు? ఆ మిగిలిన వాళ్ళు అట్లా లేనటువంటి వాళ్ళు, ఆ స్థితికి భావన చెందకుండా ఉన్నటువంటి వాళ్ళు ఏమవుతున్నారంటే, ఈ ప్రకాశం ఈ ఇంద్రియాలలో, ఈ మనోబుద్ధులలో, దీంట్లో ప్రతిఫలిస్తున్నటువంటిదంతా కాదు, ఇది స్వయం ప్రకాశం కాదు. ఏదైతే ఉంటే దేని ప్రకాశం చేత మళ్ళీ అంతరంగ చైతన్యంతో సహా, బాహ్యేంద్రియాలతో సహా సర్వము చేస్తున్నట్టుగా, కదులుతున్నట్టుగా, పనిచేస్తున్నట్టుగా జరుగుతున్న దానికి కారణమైంది ఒకటి ఉంది అని అనుకోకుండా ఏం చేస్తున్నారు? ప్రకాశ్యమునే ఆ అసలైన దాంట్లో నుంచి వచ్చినటువంటి ప్రకాశం చేత ప్రకాశిస్తున్నటువంటి వారిని, ఆ ప్రకాశాన్ని అంటే బింబ చైతన్యాన్నే ప్రతిబింబ చైతన్యం, బింబ చైతన్యం ద్వారా ప్రతిబింబ చైతన్యం పడుతుంది తప్ప దీనికి చైతన్యం లేదనేది కనుక్కోకుండా దీన్నే ప్రకాశమనే ప్రకాశంగా చూస్తూ భ్రమ చెందేటువంటి వారు అట్లా భ్రమ చెందుతున్నట్టు. ఏమని? అహో నా పుత్రుడు, అహో నా పుత్రిక, ఆహా నా వస్తువులు, ఆహా ఇది నా సంసారం, ఇవన్నీ నా 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 అని చెప్తున్నటువంటి దాంట్లోకి ఎప్పుడైతే దాంట్లో తాదాత్మ్యం చెందాడో అవన్నీ ఏంటివి? అవన్నీ స్వయం ప్రకాశకాలు కానటువంటి, అవన్నీ కూడా కేవలం ప్రకాశ్యములే, ఇంకో దానివల్ల ప్రకాశిస్తున్నటువంటివే ఇవన్నీ. ఈ భావనలో చెందుతున్నటువంటివన్నీ ఈ సనత్రయ భావనతో, ప్రపంచ భావనతో, ఆ వస్తు భావనతో వాటి మీద తాదాత్మ్యం చెంది అవన్నీ అనుకుంటున్నావు తప్ప అవన్నిటికీ కారణమైనటువంటి ప్రకాశం లేకపోతే ఇవన్నీ ఉండేది, కనపడేది, తెలిసేది, దాంతో తాదాత్మ్యం చెందేది ఏమీ లేవు అని ఇదంతా నా సంసారం, నా వస్తువులు, నా పుత్రిక, నా పుత్రుడు, నాకు చెందినటువంటి వస్తువులు, దాని భ్రమ చేత దాంతో తాదాత్మ్యం చెందుతున్నాం, నిజం ఇదే నిజం అనుకుంటున్నాం. దాంట్లో నుంచి ఎవరైతే దానిలతో తాదాత్మ్యం చెందకుండా ఉన్నటువంటి అసలైన స్వస్వరూప జ్ఞాన స్థితిని తెచ్చుకొని ఎవరైతే నివృత్తి మార్గంలో జ్ఞానం చేత వాసనా బలాన్ని తీసేసుకొని, ఈశ్వరత్రయాలను తీసేసుకొని స్వస్వరూప జ్ఞానంతో ప్రవర్తిస్తున్నారో వాళ్ళు జ్ఞానం చేత దాటిన వాళ్ళు ఈ స్థితిని. మిగిలిన వాళ్ళందరూ అట్లా భావన చెందలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి అంశంలోకి వెంటనే నా 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 అనేది వస్తూ ఉంటుంది ఇంకా అన్నిట్లేకి. అట్లా కాబట్టి నారదుల వారు త్రిలోక సంచారి. వారు సంచరిస్తూ ఉన్నప్పుడు సర్వజీవులను పరామర్శించడం వారి యొక్క లక్షణం. వారు ప్రయాణం చేస్తూ ఉండగా ఒక శూకరము, ఒక పంది సపత్ని సమేతంగా, సంసార సమేతంగా, తన యొక్క తామర తుంపరగా వృద్ధి చెందినటువంటి పిల్లలతో సహా మురుగు గుంట యందు హాయిగా విశ్రాంతి తీసుకుంటోంది. నారదుల వాడు అడిగినారట, ఏమండి పందిగారు, మీరు ఇటువంటి దుర్గంధభూయిష్టమైనటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి అసహ్యకరమైనటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి విసర్జింపదగినటువంటి ప్రదేశంలో, ఇటువంటి మురుగులో మీరు ఈ విధంగా ఉండడం మీకేమైనా బాగుందా? ఇది మీకు ఎలా ఉంది అని అడిగాడట. లోక సంచారం చేసుకుంటూ అన్నీ కనపడతాయి కాబట్టి ప్రపంచంలో ఇవన్నీ ఆయనకు ఆ కనబడే లోక సంచారం చేసే ఆయన ఈ మురుగుంటలో ఒక పంది
సపత్ని సమేతంగా అంటే అది ఆ పంది యొక్క సపత్ని అంటే అదే ఇంకో ఆడపంది. దేని ద్వారా అయితే తాను సంగమించి మళ్ళీ పిల్లల్ని కనిందో ఆ పిల్లలు ఆ పంది పిల్లలతో సహా మళ్ళా దాంతో వృద్ధి చెందినటువంటి మొత్తం అంతా అన్నదమ్ములు పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు అనుకో దానిలకు కూడా ఉంటాయి కదా జంతువులు మళ్ళా పుట్టి ఆ విధంగా ఉన్నటువంటి దాంట్లో అంతా పడుకొని ఉందంట దాంతో సహా పిల్లలతో సహా అన్ని ఆ మురుగుంటలో హాయిగా విశ్రాంతి తీసుకుంటుందంట మురుగుంటలో. నారదులు వాడు అడిగారంటే ఏమంది పంది గారు మీరు ఇటువంటి దుర్గంధభూయిష్టమైనటువంటి అంటే వాసనతో కూడినటువంటి పరిస్థితుల్లో ఇటువంటి అసహ్యకరమైనటువంటి పరిస్థితులు ఉండే దాంట్లో ఇటువంటి విసర్జింపదగినటువంటి ఇదంతా విసర్జిత పదార్థంతో కూడుకొని దీంట్లోకి వచ్చింది. ఇట్లా దాన్ని విసర్జించి దూరంగా ఆడాల్సినటువంటి దాంట్లో ప్రదేశంలో ఇటువంటి మురుగులో మీరు చాలా ఇలా ఉండడం మీకేమైనా బాగుందా అని మీకు ఎలా ఉంది అని అడిగాడు. అడిగితే ఆహా ఎంతో బాగుంది నాకు ఇక్కడ, నా పిల్లలు, నా పత్నులు, నా సంసారం, నా యొక్క ఇల్లు, నా యొక్క పరిస్థితులు, నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణమును ఇదంతా నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ రకమైనటువంటి ఆనందము నాకు ఈ ప్రపంచంలో మరి దీన్ని మనకే పోల్చుకుంటే సరిపోతుంది. నారదుడే గురువు. నారదుడే గురువు జ్ఞానం. సరే వస్తుంది కింద వస్తుందిలే. కాబట్టి దాని కిందే వస్తుంది నాది అట్టే దానికే వస్తుంది. అది ఇప్పుడు ఉపమానం చెప్పినాడు అంతే. ఉపమే మనమే. కాబట్టి ఈ రకమైనటువంటి ఆనందం నాకు ఈ ప్రపంచంలో ఎక్కడా లభించదు. ఇదే నాకు వైకుంఠం, అదే నాకు కైలాసం, అదే నాకు శాశ్వతానందం అని పందిగారు చెప్పారు. పంది జవాబు ఇచ్చింది ఆ విధంగా, ఆహా ఎంతో బాగుంది నాకు ఇక్కడ, నా పిల్లలు, నా పత్నులు, నా సంసారము, నా యొక్క ఇల్లు, అదే ఇల్లు, దానికి మురిగొంతే ఇల్లు, నా యొక్క పరిస్థితులు, నా చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఇదంతా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అంటోందంట. ఈ రకమైనటువంటి ఆనందం మళ్ళా నాకు ఈ ప్రపంచంలో ఎక్కడా లభించదు అంటోందంట ఆ మురుగుంతలో ఉన్నటువంటి పంది. ఇదే నాకు వైకుంఠం, ఇదే నాకు కైలాసం, ఇదే నాకు శాశ్వత ప్రపంచం అని పందిగారు చెప్పారు. మరి ఇప్పుడు మనము కూడా అలాగే ఆలోచిస్తూ ఉన్నంత వరకు మన బుద్ధి ఏ స్థాయిలో పనిచేస్తున్నట్లు, మనకు చుట్టూ ఉన్నది, మనం ఉంటున్నది, మనం వ్యవహరిస్తున్నది, మనకు కనపడుతున్నది, ప్రపంచంగా కనపడుతోంది, స్వయం ప్రకాశకం కానటువంటి వాటితో తాయత్వం చెందుతూ అవన్నీ ప్రకాశ్యములైనప్పటికీ గుర్తించకుండా అవే నిజమనుకోని వాటితో ఏ విధంగా మనం వ్యవహరిస్తున్నాడో పోలుస్తున్నాడు. చూడండి, అలాగా ఆలోచిస్తూ ఉన్నంత వరకు మన బుద్ధి ఏ స్థాయిలో పనిచేస్తున్నట్టు అది ఆలోచించే స్థాయిలో ఆ పంది ఆలోచన చేస్తోంది, అదే దానికి స్వర్గతుల్యంగా ఉంది. ఆ స్థితిలో మనం ఆలోచన చేస్తే మన బుద్ధి ఏ స్థాయిలో పనిచేస్తున్నట్టు, జ్ఞానము వివేకము ఏ స్థాయిలో పనిచేస్తున్నట్టు, అహంకార మమకార అభిమానం చేత సంసారమే తన యొక్క జీవనంగా, తన యొక్క ఆశ్రయముగా, తన యొక్క ప్రవృత్తిగా, తన యొక్క లక్షణంగా, తన యొక్క భ్రాంతిగా గుర్తించినంత వరకు అదే జీవితమై ఉన్నది. దానిని కనుక గుర్తించకపోతే అదే ఆ మురిగుంట్లో ఉండి అదే స్వర్గం అని ఏ విధంగా అనుకుంటోందో అదే విధంగా మనం కూడా అనుకున్నట్లే. దాంతో చుట్టూ ఉన్న దాంతో తాయత్వం చెంది ఇదే చాలా బాగుంది అని అది ఏ విధంగా అనుకుందో అట్లా మన బుద్ధిలో కూడా మన బుద్ధి ఏ స్థాయిలో పనిచేస్తున్నట్టు మనకు మరి జ్ఞానం వివేకం ఏ స్థాయిలో ఉన్నాయి. మనం జ్ఞానం వివేకం ద్వారా మనం బుద్ధి విశ్లేషణ చేసుకుని నిర్ణయాత్మక స్థితిలో విచారణ చేత నువ్వు అధిగమించాల్సిన అవసరం ఉంది కదా. అట్లా లేకుండా అహంకారం ఉంటే ఆ మమకారం అనేటువంటిది ఉంది. మమకారం, ఒకదాని పట్ల మమకారం,
ఓ దాని పట్ల ద్వేషం, ఓ అహంకారం, నేను గొప్ప, నాది, నువ్వు, నేను అనేటువంటి భేదాత్మకంగా చూస్తూ అన్నిటి పట్ల నాది అనేటువంటి ఏర్పరచుకోవడం. సంసారమే తన యొక్క జీవనముగా, ఈ సంసారం అనేది ఆ సంసారం చేయడానికే తనకు పుట్టినట్టు, అదే తన జీవితమైనట్టు జీవనం చేయడం, తన యొక్క ఆశ్రయంగా తాను ఆశ్రయించి ఆ సంసారాన్ని ఆశ్రయించి దాంట్లోనే ఉండి మునిగిపోయినట్టు, తన యొక్క ప్రవృత్తే అదైనట్టుగా, తన యొక్క లక్షణముగా, తన యొక్క భ్రాంతిగా గుర్తించినంత కాలము ఇదంతా తన యొక్క భ్రాంతిగా గుర్తించి, ఈ జరుగుతున్న సర్వము భ్రాంతిగా గుర్తించి, ఏదన్నా జరగండిని వాడు కోటీశ్వరుడై లక్షలాది కోట్లకు అధిపతి అయి, లేదా పదవి ఇచ్చి దేశాధిపతి అయి, ప్రపంచాధిపతి అయి, ఏ విధమైనటువంటి అన్నీ సాధించి ఉండనీగాక, ఒక్కసారి చూసుకుంటే ఇదంతా భ్రాంతిజన్యమైనటువంటి, నేను భ్రాంతి చెందుతున్నటువంటిదే. ఇదంతా ఏ క్షణంలోనైనా కూడా ఈ దీంట్లో నుంచి నువ్వు విరమించబడితే, నీవు కనుక్కోలేకుండా, నువ్వు జ్ఞానం చెందలేకుండా ఇదంతా నిజమేననుకొని భావించావో అదంతా ఒకనాటికి ఉండేది కానే కాదు కదా. ఇటు అటు రెండు వైపులా వ్యవహారం జరుగుతున్నటువంటి దాంట్లో ఏం లేనటువంటి స్థితి లేకపోతుంది. అదంతా గమనించకుండా అవన్నీ నిజంగా అనుకొని దాంట్లో తాదాత్మ్యం చెందుతూ, ఒక్కసారి కూడా ఈ అన్నిటికీ అతీతంగా ఉండే పరముని గురించి కానీ, తన నిజ స్థితిని కానీ దేన్ని ఆలోచించకుండా, తను చుట్టూ ఉన్నటువంటి ఆ సమయంలో ఉన్నటువంటి దాంతోనే తాదాత్మ్యం చెంది, ఆహా ఎంత బాగుంది అని అనుకుంటే, ఇది తన యొక్క భ్రాంతిగా గుర్తించినంత వరకు, భ్రాంతిగా గుర్తించి భ్రాంతిలో నుంచి విడిపడి విచారణ చేత గురువాక్యం చేత తాను బయటపడే వరకు అదే జీవితమైనది. ఆ పంది జీవించినట్టే ఈ చుట్టూ ఉన్నవన్నీ కట్టుకొని, ఈ చుట్టూ ఉన్న వాటన్నిటినీ తీవ్రంగా నావేననుకొని అహంకారం మమకారాల చేత దాంట్లోంచి బయటపడకుండా ఏ విధంగా అది మురిగుంటలో ఇరుక్కుందో అట్లా ఇరుక్కొని అదే జీవితం అయిపోయింది. మరి ఇప్పుడు మనము సూకరం అనేటువంటి స్థాయి నుంచి మానవోపాధికి రావడం ద్వారా ఏదైనా వివేకాన్ని సంపాదించామా? మనం కూడా ఒకప్పుడు ఈ జన్మలు అనేకంగా ఉన్నటువంటి 84 లక్షల జీవరాశుల్లో ఆయా కర్మ ఫలితాలను బట్టి అనేకమైనటువంటి జన్మలను ఎత్తి ఉంటాం కదా. ఆ ఎత్తి ఉండేటువంటి జన్మల్లో ఆ సూకరం స్థాయిలో నుంచి అనేటువంటి స్థాయిలో నుంచి మానవోపాధి అనేటువంటి స్థాయిలోకి వచ్చినాం కదా, మానవ జన్మ ఎత్తినాం కదా. దాని ద్వారా రావడం అనేది ద్వారా ఏం వివేకం సాధించాం మనం? మానవ జన్మ ఎత్తినందుకు మానవోపాధిలోకి వచ్చాం కాబట్టి మానవుడు విశ్లేషణా జ్ఞానం, బుద్ధి విశేషం చేత తనను తాను, తనకు అతీతంగా ఉన్నదాన్ని కూడా తాను గుర్తెరుగుతున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి నిర్ణయాత్మక స్థితికి రాగలిగినటువంటి వాడు మానవుడు. మానవుని యొక్క బుద్ధి విశేషం అంతుంది. మరి అవి ఆ బుద్ధి విశేషాన్ని ఉపయోగించి మానవోపాధికి వచ్చిన తర్వాత అయినా ఏమైనా ఈ మానవోపాధి ద్వారా అయినా వివేకాన్ని సంపాదించామా? ఏమన్నా 10 రకాలను చేసుకొని తింటున్నాం, 10 రకాలను చూస్తున్నాం. 10 రకాలైనటువంటి వస్త్రాలు వేసుకుంటున్నాం, 10 రకాలను 10 రకాలు వండుకొని తింటున్నాం, 10 రకాలను చూస్తున్నాం కంటే ఎదురుగా, 10 రకాలైనటువంటి వస్త్రాలు వేసుకుంటున్నాం, 10 రకాలైనటువంటి ఇండ్లు కట్టుకుంటున్నాం, 10 రకాలైనటువంటి వ్యవహారములన్నీ చేస్తున్నాం, 10 రకాలైనటువంటి అభిమానాన్ని పొందుతున్నాం. అనేకత్వం అనేటువంటి భ్రాంతిలో మ్రగ్గిపోతూ ఏకత్వానుసంధానం చేయలేక, స్వస్వరూప సాక్షాత్కార జ్ఞానాన్ని ఆశ్రయించలేక, కేవలం ఆ సూకరం ఎట్లా అయితే అహంకార మమకారములతో సంసార బంధమును తగులుకొని ఎట్లా అయితే ఆ మరుగుంట యందు మహదానందమును అనుభవిస్తూ ఉన్నదో అట్లే మానవుడు కూడా ఈ స్నాత్రయం చేత అట్టి ఆనందమునే అనుభవిస్తున్నాడు.
ఇట్లా రకాలైనటువంటి అన్ని ఉదాహరణలు చెప్తున్నారు చూడండి. 10 రకాలైనటువంటి ఆహార పదార్థాలు చేసుకొని తింటున్నాం, 10 రకాలను చూస్తూ ఉన్నాం కంటితో, 10 రకాలైనటువంటి వస్త్రాలు వేసుకుంటున్నాం. ఓ వస్త్రాలు వేసుకుంటున్నామంటే నిన్న ఒకడు కార్టూన్ పెట్టిండే, అది గుర్తుకొస్తోంది. వాడు కేంద్ర మంత్రులందరినీ ఆడవాళ్ళు సపరేట్గా ఫోటో తీసింటారే, ఆ ఫోటో చూపించాడు వాళ్ళ భార్యకు. వీళ్ళంతా కేంద్ర మంత్రులు, వీళ్ళంతా చాలా తెలివైన వాళ్ళుగా ఎదిగి రాజకీయ రంగ ప్రవేశం చేసి మళ్ళీ ఆయా శాఖల్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు చూడండి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమిళనాడు ఆమె, ఆంధ్రప్రదేశ్లో ఒక గోదావరి జిల్లాలోకి ఇచ్చారు తమిళ బ్రాహ్మణుల కుటుంబంలో. ఇక్కడికి వచ్చి ఈడ మళ్ళీ వాళ్ళు చదువుకునేటప్పుడు ప్రేమించిన ఆయన వాళ్ళ భర్త. అట్లా కేంద్రంలో పనిచేస్తూ ఇప్పుడు ఆర్థిక మంత్రి, దేశానికి అత్యధిక బడ్జెట్లు పెట్టినటువంటి మంత్రిగా తయారైంది. వాళ్ళందరినీ ఫోటో చూపిస్తానే వాళ్ళ భార్య వెంటనే ఆ కేంద్ర మంత్రులు ఎవరెవరు, వాళ్ళ విశేషాలు ఏంటివి ఏమీ అడిగినలే. వాళ్ళందరూ కట్టుకోండి చీరలను చూసి ఈ డిజైన్ ఒక్కటి దొరకలే, నేను ఎన్ని షాపులు చూసింటున్నాను అంట ఆ 10 మంది కేంద్ర మంత్రులు చూసి. అట్లా వెంటనే ఏమిటి స్పందించింది చూడండి ఆయమ్మ. 10 మంది కేంద్ర మంత్రులు ఫోటో చూపించి వీళ్ళంతా ఆడమంత్రులు కేంద్రంలోనూ వీళ్ళంతా మహా తెలివైనటువంటి వారని చెప్తే ఆయా రంగాల్లో కృషి చేసి సాధించినటువంటి వాళ్ళు. వెంటనే వీళ్ళకి కనపడేది వస్త్రాలు కనపడినాయి. అట్లా ఏమిట్లకి తాదాత్మ్యం చెందుతున్నాం మనం వెంటనే మనస్సు. 10 రకాలైనటువంటి ఇల్లు కట్టుకుంటున్నాం, 10 రకాలు, ఒక్కో రకం బ్రహ్మాండంగాను, కింది స్థాయిలో ఉంటే పెద్ద స్థాయి వరకు వారి ఉండేదాన్ని బట్టి 10 రకాలైనటువంటి వ్యవహారం చేస్తున్నాం. వ్యవహారాలన్నీ 10 రకాలు చేస్తున్నాం. ఇన్ని రకాలైనటువంటి అభిమానాన్ని మళ్ళీ పొందుతున్నాం ప్రజల చేత కూడా. నువ్వు చేసే పనుల వల్ల అభిమానం, వాళ్ళు అభిమానించే వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు, పొగిడే వాళ్ళు, రకరకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ పొందుతున్నాం. భూషణాలు, తిరస్కారాలు అన్నీ కూడా పొందుతున్నాం. దూషణలు, గౌరవాలన్నీ అనేకత్వం అనేటువంటి భ్రాంతిలో మగ్గిపోతూ ఈ అనేకత్వాలన్నిటినీ అనుభవిస్తూ మనం అనేకత్వం అనే భ్రాంతిలో పడిపోతూ ఏకత్వానుసంధానం అనేది చేయలేక, ఏకత్వానుసంధానం అంటే ఏకంగా ఉన్నటువంటి, ఒక్కటిగా ఉన్నటువంటి, అఖండ ఎరుకగా తెలియబడుతున్నటువంటి, అఖండ ఎరుకగా ఉన్నటువంటి, పరమాత్మ స్వరూపంగా ఉన్నటువంటి చైతన్యం అనే దాంట్లోనే ఉన్నా నేను వేరువేరుగా కనపడుతున్నటువంటివన్నీ కూడాను నేను కల్పించుకొని భావన చెందుతున్నటువంటివి. నిజానికి ఒక్కటిగా ఉన్నటువంటి ఆ ఒక్క చైతన్యంలోనే ఉన్నాననేటువంటి ఆ ఏకత్వానుసంధానం చేయలేక అనేకంగా భావన చెందుతూ స్వస్వరూప సాక్షాత్కార జ్ఞానాన్ని ఆశ్రయించలేక, నీ యొక్క అసలు సాక్షాత్కారం ఏమిటి, నీ ఆత్మస్వరూపంగా ఉన్నటువంటిది ఏది అనే దాన్ని ఆశ్రయించలేక కేవలము ఆ శోకరం ఎట్లా అయితే అహంకారం, మమకారంతో ఆ పంది ఏ విధంగా మురిగుంతలో ఉన్నప్పటికీ అహంకారం చేత దానికి ఉండేటువంటి మమకారం ఏంది, ఆ మిగతా పందులతో, ఆ పిల్లలతో, ఆ పిల్లలతో వాటన్నిటితో అదే మురుగుంటలో నాకు చాలా ఆనందంగా ఉంది, నాకు చుట్టూ ఆనందంగా ఉంది అని చెప్తుందో, అట్లా ఆ విధంగా సంసార బంధమును తగులుకొని ఎట్లా అయితే ఆ మురుగుంట యందు మహదానందాన్ని పొందుతోందో, అది అనుభవిస్తూ ఉందో, అట్లే మానవుడు కూడా ఈశ్వరత్రయం చేత అట్టి ఆనందమని అనుభవిస్తున్నాడు. నా అనేది ఎప్పుడైతే తగిలించుకున్న తర్వాత ఇంక అన్నీ నా అనేటివే, ఇంకన్నీ లాక్కపోయేటివే, ఇంకా దాంట్లో నుంచి బయటపడేటివి లేవు. అన్నీ ఒకదానికోటి ముడి కాబట్టి ఆ వాటితో అన్నీ సంసారం సృష్టి అయింది. సంసారం అనేకంగా కనపడుతున్నటువంటి మళ్ళీ ప్రపంచం సృష్టి, ఆ అనేకంగా ఉన్నటువంటి ప్రపంచంలో ప్రకృతితో సహా అన్నిటితోనూ ఆ నేనటువంటి నా భూమి, నా ఇల్లు, నా వాకిలి, నా భార్య, నా పిల్లలతో సహా ఇవన్నీ వచ్చేస్తున్నాయి. అన్నీ మళ్ళీ దాంతోనే ఇవన్నీ జరుగుతుంటే అదంతా ఆ మహదానందాన్ని అనుభవిస్తూ దాంట్లోనే మానవుడు కూడా ఆ పంది కదా, అది చాలా బాగుందని తనకు అనుకున్నట్టుగా ఈశ్వరత్రయం చేత దానివల్ల కల్పించుకున్నటువంటి దాని చేత అట్టి ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. వీనికి కూడా అది అటువంటి ఆనందమే ఉంది. కానీ శాశ్వత ఆనందం అనేటువంటి
ఆత్మానందం అనేటువంటిది కలగడానికి కారణమైనది ఏది ఉంది అని తెలుసుకొని జ్ఞానం చేత మళ్ళీ విచారణ చేసుకుంటూ పోతే తన స్వస్వరూప జ్ఞానం ఎరిగిన వాడుగా ఉండి వీటితో తాయత్వం చెందకుండా ఉంటే ఎట్టి ద్వంద్వముల చేత బాధింపబడకుండా జీవుడుగా అనుభవించేటువంటి వాటితో తాదాత్మ్యం చెంది నష్టం కలిగింది, కష్టం కలిగింది, ఏదైనా ఇది నరకంగా ఉంది, ఇది ఆనందంగా ఉంది, ఈ రకమైనటువంటివన్నీ సర్వద్వంద్వములు లేనటువంటి, అంటే ఎల్లప్పుడూ ఒకే తీరుగా ఉండే ఆనందమైనటువంటి ఆనంద స్థితిలో, ఆత్మానందం అనే స్థితిలో ఉండేటువంటి దాంట్లో లేకుండా ఈ భావించి తాత్కాలికంగా ఉండి ఇవి ఉన్నటువంటి దాంతో చెంది తాదాత్మ్యము ఇవన్నీ అనుభవిస్తూ ఉన్నాడు. ఇట్టి ఆనందంతోనే ఉన్నాడు. ఇది ఆనందం కాదనేది, నిజమైన ఆనందం ఏదనేది విచారణ ద్వారా పోతేనే తెలుస్తుంది. లేకపోతే ఇదే ఆనందంగా ఉంటుంది. ఈ ఆనందానికే మళ్ళీ అనేక రకాలైనటువంటివి వస్తాయి. అప్పుడు ఆనందంగా ఉంది ఆహా అని పిల్లలంతా నవ్వుతున్నారు, ఇంట్లో వాళ్ళంతా ఆహా అంటున్నారు, డబ్బులు సంపాదించారు ఆహా అనుకుంటున్నావు. ఏదో ఒక రోజు ప్రతిదానికి ద్వంద్వం ఉంటుంది కాబట్టి దీనికి కూడా ఉంటుంది. ప్రతిదానికి సంపదకు వ్యతిరేకంగా దరిద్రం ఉంటుంది, అట్లాగే ఆనందానికి వ్యతిరేకంగా బాధ ఉంటుంది, సుఖాలకు వ్యతిరేకంగా కష్టాలు కూడా ఉంటాయి. కాబట్టి దానిలన్నిటి గుర్తించేటువంటి స్థితిలో లేకుండా దానికి విచారణ చేత తెలుసుకోలేనటువంటి, జ్ఞానం చేత తెలుసుకోబడాల్సినటువంటి, బుద్ధి చేత విశ్లేషించుకొని చేరాల్సిన దాంట్లో లేకుండా దీంట్లోనే అనుభవిస్తూ ఉన్నాడు. అందుకనే ఈ ప్రకాశము ప్రకాశ్యము అన్నటువంటిది తెలియాలి అంటే ముందు స్వప్రకాశంగా ఉన్నది ఏది, దాని చేత ప్రకాశింపబడుతున్నటువంటిది ఏది, స్వయం ప్రకాశం కాకపోయినప్పటికీ దాని సాన్నిధ్య ప్రాప్తి చేత, దాని ప్రకాశం చేత ప్రకాశ్యం అవుతున్నటువంటి, ప్రతిబింబిస్తున్నటువంటిది ఏది అనేది తెలియాలంటే ఈశ్వరాత్రయ వర్జితులు అవ్వాలి. ఈశ్వరాత్రయ వర్జితులు అంటే నా సంసారం నా ఇల్లు అంటే నువ్వు చేస్తున్నటువంటి దానిని నువ్వు కర్తవ్యం చేయొద్దు, దాంట్లో నుంచి వర్జితులై ఎక్కడో అడవిలోకి రమ్మనిలే. ఇక్కడే ఉన్నావు, సంసారాన్ని కట్టుకొని రాజయోగ్య విచారణ చెందుతున్నావు. అయితే దీంట్లో మునిగిపోయేటువంటి స్థితిలో ఏదైతే నిరంతరం మనదిలో పెట్టుకున్నావో దాంతో నుంచి వర్జితులు అవ్వాలి. దానికోసం పనిచేస్తున్నావు, దానికోసం కుటుంబం కట్టుకున్నావు, దానికోసం వ్యవసాయం, దానికోసం వ్యాపారము, దానికోసం ఏదో పని ఉద్యోగమో ఏదో చేస్తున్నావు. చేసి కావలసినటువంటి అవన్నీ ఇస్తున్నప్పటికీ దాంట్లో నుంచి వర్జితులు కావాలి అని ఎట్లన్నారు? ఇట్లా మమకార బంధమును, అహంకార బంధమును, అభిమాన బంధమును తెగకోసి వేసేటటువంటి తీవ్ర వైరాగ్య నిష్ఠులు, తీవ్ర జ్ఞాన సంపన్నులు, తీవ్రమైనటువంటి మోక్షేచ్ఛ కలిగిన వారు మాత్రమే ఈ ప్రకాశ్యము అనేటువంటి విమర్శని చేయగలుగుతున్నారు. మిగిలినటువంటి వారు చేయలేకపోతున్నారు, అసమర్థులు అవుతున్నారు. ఇంతకుముందు ఒక ఉదాహరణ కూడా వేరే చోట వచ్చిండే. ఏం ఉదాహరణ? పడవలో వెళ్తున్నావు, సముద్రంలో పోతుంది అది. ఆ సముద్రంలోనే ఈ పడవ అనే దాన్ని ఉపయోగించుకుంటూ దాంట్లో పోతున్నావు. పడవ దాంట్లోనే ఉండొచ్చు, కానీ పడవను పరికరంగా ఉపయోగించుకొని నువ్వు దాటడానికి ప్రయత్నం చేసే కోసం వస్తున్నావు దాన్ని. కానీ సముద్రం మీద పడవ ఉన్నంతకాలం ఏం పర్వాలేదు, నువ్వు దాని మీద ఉండి దాంట్లో నుంచి చేస్తున్నావు. లేదు సముద్రం అంతా పడవలోకి వచ్చింది అనుకో, నీళ్ళు ఇంకేంది, అది పోయేది లేదు, ఏం లేదు, అది పైన తేలేది కూడా లేదు, మునిగిపోవడమే. అట్లా ఈ ప్రకాశ్యము అనేటువంటి తెలియాలి అంటే, ఈశ్వరాత్రయ వర్జితులు అవ్వాలి అంటే దాని మీదనే ఉంటూ దాని పని చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా భావనలో నిత్యము దీంట్లో మునిగిపోకూడదు. దాంట్లో ఉంటూ చేస్తూ దాని వ్యవహారంలో ఉంటూ దానినే పనిముట్టుగా ఉండి ఆ శరీరము అనే దాంతోనే నువ్వు సర్వ పనులు చేస్తున్నావు. సంసారం అనేటువంటి పడవ ఎక్కావు, ఈ సముద్రం అనేటువంటి దాని మీద పోతున్నావు, దాని మీద ఈ పరికరంతో. కానీ దాంట్లోకి అది రానియకు. దాని పనులని దాన్ని పనిముట్టుగా వాడుకొని నువ్వు దాటడానికి ప్రయత్నిస్తూ ఉన్నావు. కానీ దాంట్లోకి అవన్నీ రానియకుండా దాంట్లోనే వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ, దాని మీదనే పోతూ ఉన్నప్పటికీ, ఆ కింద నీళ్ళనే ఆధారం ఉంటేనే అది పైన తేలి దాంట్లోనే పోతున్నావు దాటుకునేకి.
ఉన్నప్పటికీ దాన్ని అంతటినీ బంధించుకోకుండా, దాన్నే నిరంతరం అనుకోకుండా చేసేది కర్తవ్య నిర్వహణ చేస్తున్నప్పటికీ ఆ కర్తవ్యంగా చేస్తూ ఈ అహంకార బంధాన్ని, మమకార బంధాన్ని, అభిమాన బంధాన్ని తెగకోసేటువంటి తీవ్ర వైరాగ్య నిష్ఠులు. ఎవరెవరివన్నీ వాళ్ళకు జరుగుతున్నాయి. నీ చేయాల్సిన పని నువ్వు చేసావు. ఆ మిగిలినటువంటి మమకార బంధంతో ఇంట్లో వీళ్ళు ఇట్లయ్యారు, వాళ్ళు అట్లయినారు, ఈ వ్యవహరించే వాళ్ళంతా బంధువులు ఇట్లయ్యారు. ఇవన్నీ ఏంటివి? ఎవరెవరి యొక్క వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ప్రవర్తించేటువంటి దాన్ని బట్టి ఉంటాయి. మనం ఏమైనా చేయని ఇంకా. కాబట్టి మనం చేసే పని మనం చేసి దాంట్లోకి ఇరుక్కోకుండా, అంటే బంధాన్నిగా తీవ్రమైనటువంటి స్థితిలో తగిలించుకోకుండా అభిమాన బంధాన్ని తెగ్గోసి వేసేటువంటి తీవ్ర వైరాగ్యనిష్ఠులో ఉంటే, ఆ తీవ్ర జ్ఞాన సంపన్నులుగా ఉంటే, తీవ్రమైనటువంటి మోక్షేచ్ఛ కలిగినటువంటి వారుగా ఉంటే, నా లక్ష్యం ఇదే, నా లక్ష్యం తెలియబడేటువంటిది. ఇదంతా నేను ఎంత తీవ్రంగా బాధించినప్పటికీ, ఎంత తీవ్రంగా బంధాన్ని కలిగించుకున్నప్పటికీ, అభిమానంతో ఉన్నప్పటికీ ఏదో ఓ రోజు క్షణంలోనే పోతుంది. క్షణంలో మళ్ళీ నువ్వు ఏంది ఇదంతానని తిరిగి చూసుకునేది కూడా ఉండదు. కాబట్టి ఇవన్నీ చేస్తున్నప్పటికీ బంధించుకోకూడదు. దాంట్లోనూ లక్ష్యం ఒక్కటే, మోక్షేచ్ఛ అనేదే లక్ష్యము అని ఈ ప్రకారము ఈ ప్రకాశము అనేటువంటి ఏది స్వయం ప్రకాశకంగా ఉన్నటువంటి నాలో ఉంది, దేనివల్ల నేను ఈ విధంగా నాలో ఉన్నటువంటి ఇంద్రియాలతో సహా ఆ ఇంద్రియాలతో వచ్చిన జ్ఞానాన్ని ఆ వాసనా బలంగా పెట్టుకొని దాంతో వ్యవహరిస్తున్నటువంటి సర్వము కూడా స్వయం ప్రకాశకమైనటువంటి కాదు. స్వయం ప్రకాశకమైనటువంటి దాని యొక్క ప్రకాశం చేత ఇవన్నీ ప్రతిబింబిస్తున్నటువంటి ప్రకాశములు అనేటువంటి విమర్శన చేయగలుగుతూ ఉన్నారు. ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళు చేయగలుగుతున్నారు. తీవ్రమైనటువంటి వైరాగ్య నిష్ఠులు చేయగలుగుతున్నారు. మిగిలినటువంటి వారు చేయలేకపోతున్నారు. మిగిలిన వారు ఎప్పుడు కొద్దిసేపు అట్లా అనుకొని మిగిలినప్పుడు భావనలో మళ్ళీ ఇదే అంతా ఎక్కుతుందో, అహంకారం, మమకారం అనేటివి, అధికారం, బంధం అనేటివి, ఈ బంధాలన్నీ, కుటుంబ బంధం అనేది సర్వము ఏవైతే మళ్ళీ దాంట్లోనే మునిగిపోతున్నారో వాళ్ళు దీనికి ఈ విధమైనటువంటి భావనలు విమర్శలు చేయలేకపోతున్నారు. దాంట్లో ఇరుక్కుంటున్నారు. ఎవరప్పా చెప్పండి. సరే, ఇక్కడికి అయిపోయింది. ఆటికి నిలబెడదాం. ఆటికి మంగళం చెప్పండి. జై సద్గురు ప్రో మహారాజుకు జై. మాట్లాడుతూ సున్నా మ్యూట్ చేసుకో. రామకృష్ణ చెప్ప. జై సద్గురు బ్రో మహారాజుకు జై. స్థిరమగు మీ పదవిని సుస్థిరముగా సంస్థాపనం భుజేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి చివరామార్యులకు మంగళమనారి. ఆర్యులకిప్పుడు మంగళమనారి. పొంగోజో సిద్ధాంత పూర్ణులయ్యరు కాను భంగపరచిన గౌరు పారంపర్యులకు మంగళమనారి. తప్పీటమునకు మంగళమనారి. నిరతము జగములు మీరియో మరుగులు ఎరుకయుగాక మాయయులేకన్ పరిపూర్ణమైనట్టి గురునకు మరి విశ్రాంతి చెంది మంగళమనారి. నిత్యము శోభ మంగళమనారి. అంగలింగములకు అతీతమగు మాయ సంగారైత గురు సభకు అధ్యక్షులకు మంగళమనారి. నిత్యము శుభ మంగళమనారి. మరియును పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలు నిలకడైన సాధుజనులకు ఆరతి దిగో మంగళారతి దిగో. సద్గురుమూర్తుల కారతి దిగో
మంగళారతి దిగు. మంగళం గురుదేవాయ మానీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం మంగళం మంగళం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ లక్ష్మీ సమేత వేదాంతానంద వెంకట రమణాయ సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ కల్పమాంబ సమేత విష్ణానంద కృష్ణమూర్త్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ అచ్చమాంబ సమేత జ్ఞానాజ్ఞానతీత అశ్వత్థార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ లక్ష్మీ సమేత విరహితానంద వెంకటదాసార సద్గురు ప్రభు మహారాజుకు జై. హిందుగల గురుభక్త మండలీకు జై. గురు పరంపరముకు జై. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం సద్గురు చరణార విందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదేవ. అందరికీ నా ద్వాదశ నమస్కారములు. జై